పెదకాకాని భ్రమరాంబాలయంలో అమ్మవారి మంగళసూత్రం మాయం కావటం దారుణమని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మంగళసూత్రం మాయం ఘటనలో పూజారులను వేధించడం దుర్మార్గమని అన్నారు. అర్చకులను వేధిస్తుంటే దేవాదాయ శాఖ ఏం చేస్తోందని ప్రశ్నించారు. అర్చకులపై ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అంటూ నిలదీశారు. కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలోని దేవాలయాల ఆస్తులు ఆభరణాలకు రక్షణ లేకుండా పోయిందని మల్లాది విష్ణు ఆందోళన వ్యక్తం చేశారు. పెదకాకాని దేవస్థానమే కాదు, నిన్నగాక మొన్న విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో కూడా హుండీ లెక్కింపుల్లో కూడా బంగారం ప్రైవేటు వ్యక్తులు వెళ్తుంటే పట్టుకున్నారు. దాన్ని మేము మాట్లాడిన తర్వాత ఇది చేశారు. అలాగే అక్కడ కూడా అర్చక స్వాములకి నోటీసులు ఇచ్చారు. అభిషేకం చేసేటటువంటి సందర్భంలో దేవాలయాల్లో పనిచేసేటటువంటి అధికారులు సరైనటువంటి పద్ధతిలో పరిపాలన చేస్తే అక్కడ ఎందుకు నీ సమస్యలు ఉత్పన్నమవుతాయి అని చెప్పని అడుగుతా ఉన్నాం. సమస్యల్ని క్రియేట్ చేసుకుని మీరే వాళ్ళకి షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ప్రధాన దేవాలయాల్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి. పెద్ద పెద్ద దేవాలయాల్లో జరుగుతున్నటువంటి విషయాల్ని చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వము పూర్తిగా దేవాదాయ ధర్మాదాయ శాఖని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. గొప్పలు చెబుతారు, మేము సీసీ కెమెరాలు పెట్టాం, భక్తులకి పూర్తి సకల సౌకర్యాలు కల్పిస్తున్నాం అని చెప్పని. దీనికి పెదకాకాని దేవస్థానంలో భ్రమరాంబ అమ్మవారి మెడలో మాయమైనటువంటి మంగళసూత్రాల గురించి చెప్పండి అని చెప్పని డిమాండ్ చేస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.